నమస్తే. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ధైర్యత అనే గొప్ప శక్తి యొక్క గొప్పతనము. ధైర్యత అతిపెద్ద దైవీ గుణము. కొందరిని చూస్తూ ఉంటే మనకు ప్రేరణ కలుగుతూ ఉంటుంది. ఎన్ని రకాల ఆపదలు వచ్చాయి, పరిస్థితులు వచ్చాయి, కానీ వారి మొహంలో కొంచెం కూడా, కొన్ని క్షణాల కోసం కూడా దుఃఖం అనేది కనపడకుండా ఎంత రిలాక్స్గా ఉన్నారు అని. దుఃఖం యొక్క అనుభవం కాకుండా వారు రిలాక్స్గా ఉండగలగడానికి వారి వద్ద ఉన్నటువంటి అతి గొప్ప శక్తివంతమైనటువంటి దైవీ గుణము, ఆ దైవీ గుణము పేరే ధైర్యత. ధైర్యత అనేది మనందరికీ చాలా అవసరం. ధైర్యత అనేటువంటి ఈ దైవీ గుణం ద్వారానే మనం మెంటల్గా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి శక్తి యొక్క అనుభవం చేయగలుగుతాము. మెంటల్గా రిలాక్స్గా ఉండగలుగుతాము. సో మెంటల్లీ రిలాక్సేషన్ ప్రతి ఒక్కరికి కావాలి. ఈ రోజుల్లో కొందరు మనుషులను మనం చూస్తూ ఉంటాం. వారికి ఏమైందని అడిగితే ఏం లేదు అని చెప్తారు. మీ ప్రాబ్లం ఏంటి అంటే నాకే అర్థం కావట్లేదు అంటారు. మీ బాధ ఏంటి అంటే కూడా వారు ఎక్స్ప్లెయిన్ చెయ్యలేకపోతూ ఉంటారు. వారి జీవితంలో జరిగింది ఏంటంటే ఏదో బలంగా వారి యొక్క ఎక్స్పెక్టేషన్, ఏదో జరగాలి, నేను ఏదో పొందాలి అనేటువంటి ఓవర్గా కోరికలు, ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉండేటువంటి వ్యక్తి సాధించలేదనుకోండి, ఇతరులతో ప్రశంసలు పొందాలి, ఇతర వ్యక్తులతో నేను సన్మానం పొందాలి, ఇతరులను సంతోషపెట్టాలి, ఇతరుల ప్రశంసలు, ఇతరులతో సంతోషం యొక్క వార్తలు, ప్రశంసలు పొందాలి, పొగడతలు పొందాలి అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి కోరికల్లో నేడు కొందరు మనుషులు జీవిస్తూ ఉన్నారు. ఇతరులను సంతోషపెట్టాలి అని అతిగా ఆలోచించే వ్యక్తి వారికి కావలసినటువంటి ఆంతరిక సంతోషాన్ని పొందలేకపోతూ ఉంటారు. ఒక నియమం మనం సదా గుర్తుంచుకోవాలి. ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి ఒక్క మనిషిని మనం తృప్తి చేయలేము, సంతుష్టపరచలేము. నా ద్వారా ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క ఆత్మ తృప్తి పొందాలి అని ఇతరులను నేను చాలా సంతోషపెట్టాలని పాకులాడుతూ ఉంటాం. ఇది ఎంతవరకు సాధ్యం? అన్ని వేళలో అన్ని రకాలుగా అది సాధ్యం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సపోజ్గా మీరు చాలా టేస్టీ ఐటమ్స్ ఫుడ్ ప్రిపేర్ చేశారు, చాలా బాగుంది. అది చాలా స్పైసీ ఫుడ్ అయినప్పటికీ, రుచికరమైనటువంటి భోజనం అయినప్పటికీ మీ ఎదురుగా కూర్చునేటువంటి వ్యక్తికి తనకి స్టమక్లో యాసిడిటీ ఉంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. మీరు చేసిన భోజనం బాగుంది, వంట ఈజ్ గుడ్, పర్ఫెక్ట్, టేస్టీ. మన యొక్క ఇంటెన్షన్ ఏంటి? ఇది తినగానే ఎదుట ఉండేటువంటి ఆ వ్యక్తి నన్ను చాలా పొగడాలి. వారు పొగుడుతో ఏమనాలి? ఇస్ గుడ్, టేస్టీ ఫుడ్ అని మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. అలా చెయ్యాలి అంటే ఇతరులు నన్ను గుణగానం చేయాలి, ఇతర ఆత్మలు అతిగా నన్ను పొగడాలి అనే ఇంటెన్షన్తో మీరు ఫుడ్ ప్రిపేర్ చేశారే అనుకోండి. కానీ ఎదుటి వ్యక్తి, మీ ఎదురుగా ఉండేటువంటి ఆ యొక్క ఆత్మ మిమ్మల్ని గుణగానం చేయడం లేదు అనుకోండి, వీరికి అసంతృప్తి యొక్క ఫీలింగ్ కొందరిలో వస్తూ ఉంటుంది. ఏం ఫీలింగ్ వస్తుందంటే ఎదుటిగా ఉండేటువంటి ఈ వ్యక్తి నన్ను చూడగానే, నన్ను చూసి మీరు ఏమని చెప్తారు? ప్రతి ఒక్కరికి ఇస్ ద గుడ్ పర్సన్, ఇస్ ద స్ట్రాంగ్, ఇస్ ద వెరీ క్లెవర్ అనేటువంటి గుణగానము ఎదుటి వ్యక్తి చేయలేదు అనుకోండి, వీళ్ళు అసంతృప్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది చాలా రాంగ్ ఫీలింగ్ అండి. మీరు ప్రతి అడుగులో
ప్రతి క్షణం తృప్తి లేకుండా అసంతృప్తిగానే మీరు ఉంటున్నారనుకోండి, మీకు తెలియకుండానే ఆ అసంతృప్తి యొక్క ఫీలింగ్స్, అసంతుష్టం యొక్క ఆలోచనలో, సంతోషం లేనటువంటి ఆలోచనలో వీక్ థాట్స్ అని అంటుంటారు చూడండి, అవి వస్తుంటాయి. వీక్ థాట్లు చేసేటువంటి, వీక్ థింక్ చేసేటువంటి వ్యక్తిలో తనకు తెలియకుండానే రాను 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 మైండ్ వీక్ అయిపోతూ ఉంటుంది, మెంటల్గా వీక్. సో మెంటల్గా వీక్ అయిపోయినటువంటి వారిలో వారికి తెలియకుండానే వాళ్ళ ధైర్యం అనేది తగ్గుతూ ఉంటుంది. ఎంత తగ్గుతూ ఉంటుందంటే చాలా కాలం నుండి ఆ వ్యక్తిని అబ్జర్వ్ చేసేటువంటి వారు కూడా వారికి చెప్తూ ఉంటారు. ఏమంటుంటారు, ఏమైంది అసలు మీకు? ఒకప్పుడు మీరు ఊరికి పులిలా ఉండేటువంటి వారు, పులిలా అంత స్ట్రాంగ్గా కనిపించేటువంటి వారు, కానీ సడన్గా ఈరోజు మీరు పులికి బదులు పిల్లిలా అయిపోయారు. అంటే భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎంతో ఆలోచించారు మీ లైఫ్లో, నేను ఇవన్నీ చేయటంతో నాకు ఇది దొరుకుతుంది, అది దొరుకుతుంది, ప్రశంసలు దొరుకుతాయి, ప్రతి ఒక్కరు నన్ను అప్రిషియేట్ చేస్తారు అని అతిగా ఆలోచించారు. కానీ ఫైనల్ రిజల్ట్ మిమ్మల్ని లూజ్గా తీసుకుని, అంటే సాధారణమైనటువంటి వారిగా, అందరిలాగా మీరే అని సాధారణమైనటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని పిలువబడ్డారనుకోండి, అప్పుడు వారికి తెలియకుండానే ఆ ఆనందం యొక్క అనుభవం చేయలేనప్పుడు, తృప్తికరమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఆ మనసు చేయలేనప్పుడే అసంతృప్తి, అసంతుష్టత పెరుగుతూ ఉంటుంది. ఇది స్లోగా జరుగుతూ ఉంటుంది వారి లైఫ్లో. అది స్లో ప్రొసీజర్ అన్నమాట. మెల్లిగా మీ మనసుకి, మీ యొక్క ఆలోచన తీరులో మీరు వద్దనుకున్నా కానీ పదే మీ మనసు ఒకటే చెప్తూ ఉంటుంది, మీరు ఏమి గొప్పవారు కాదు, మీరు గొప్పవారు ఏ రకంగా కాదు, అతి సాధారణమైనటువంటి వ్యక్తులు మాత్రమే, ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు కాబట్టి మీరు పెద్ద గొప్పవారు ఏమీ కాదు. అలాంటి ఫీలింగ్, అలాంటి మాట అనేసేసరికి వాళ్ళు ఉండేటువంటి ఆ ధైర్యం యొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మీ యొక్క ఆత్మలో ఉండేటువంటి గుణాలు, పరమాత్మ ద్వారా మీరు సంపాదించుకున్నటువంటి పుణ్యకర్మల యొక్క శక్తిని మాత్రమే నా మనసు ఎక్కువసార్లు గుణగానం చేస్తూ ఉండాలి. వీక్ మైండ్లో ఉండేటువంటి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, లైఫ్లో ఏమేమి దొరికాయి, ఏమేమి మిస్ అయ్యాయి, ఇవి రెండు వారి ముందు పెట్టారనుకోండి, ఎక్కువ దేని గురించి ఆలోచిస్తాడు? ఏమేమి దొరికాయి వాటిని పక్కన పెడతాడు. ఏమేమి మిస్ అయిందో దాని గురించి వారికి తెలియకుండానే కొన్ని లక్షల సార్లు ఆలోచిస్తూ ఉంటాడు. నా జీవితంలో ఇది దొరకలేదు, అది దొరకలేదు, ఇది లేదు, అది లేదు, అది లేదు, అది లేదు, అది లేదు, అది లేదు. ఓకే, లేని దాని విషయంలో, లేని విషయం గురించి నా మనసు ఎక్కువగా ఆలోచిస్తే నేను ఉన్న దానితో సంతుష్టంగా, సంతృప్తిగా బ్రతకలేను, జీవించలేను. ఓకే, ఇప్పుడు చూడండి, సపోజ్గా మీ దగ్గర ఒక ప్యాలెస్ ఉందనుకోండి, చాలా పెద్ద ప్యాలెస్. ఆ ప్యాలెస్లో మీరు ఉంటున్నారు. అంత పెద్ద ప్యాలెస్లో మీరు ఉన్నప్పటికీ మీకు కావలసింది ఎంత? మీరు భోజనం చేయడానికి ఎంత? మీరు రాత్రిలో నిద్రపోవడానికి ఎంత కావాలి? సరిపడా ఉందా? ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? నేను ప్యాలెస్లో ఉన్నా, నా కడుపుకు ఎంత కావాలో నేను అంత మాత్రమే భోజనం తీసుకోగలుగుతాను. నా శరీరానికి రెస్ట్ కావాలి. నా రెస్ట్ కావడానికి నాకు ఎంత పెద్ద బెడ్ కావాలో, 6 అడుగుల బెడ్ కావాలో, ఎంత కావాలో అంతే కదా నేను వాడుకోగలుగుతాను. మన జీవితంలో ఎన్ని దొరికినా, ఎన్ని ఉన్నా, ఎంత దూరమైనా నాకు ఎంత కావాలో అంత సరిపడనే ఉంది అనేటువంటి మంచి ఆలోచనలు మీరు చెయ్యండి. అతిగా కోరుకునేటువంటి వారు, అతిగా ఆలోచించేటువంటి వారు ప్రాక్టికల్ వారి యొక్క జీవితంతో
తృప్తికరమైనటువంటి జీవితంలో జీవించలేకపోతూ ఉంటారు. అందుకే అంటుంటారు చూడండి, ఏదైనా కానీ అతి కోరికలు కానివ్వండి, అతి ఆశలు కానివ్వండి, మిమ్మల్ని సంతోషంగా ఉండనివ్వవు. మరి ఏ వ్యక్తి అయితే సంతోషకరమైనటువంటి జీవితంలో జీవించరో, అసంతుష్టత, తృప్తి లేనికరమైన జీవితంలో జీవిస్తూ ఉంటారో, వారికి తెలియకుండానే అతిగా ఆలోచించి వీక్ మైండ్ అయిపోతుంటుంది. ఆ వీక్ మైండ్ ఎప్పుడు వీక్ థాట్స్ మాత్రమే చేస్తూ ఉంటుంది. చాలా వీక్ థాట్ ఎలా ఉంటాయంటే, ఏదైనా జరగబోతుంది అనుకోండి, జరగబోయే ముందు వీరు ఏం చేస్తుంటారు, బ్యాక్గ్రౌండ్ మీరు వెళ్తున్నారు కదండి, అది మీకు జరగదు. మీరు వారిని మీట్ అవ్వాలనుకుంటున్నారు కదా, వారి ఎట్టి పరిస్థితిలో మీకు కలవరు. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నారా, ఖచ్చితంగా ఫెయిల్ అయ్యి ఇంటికి వస్తారు. మీరు కొత్త వంటకం చేస్తున్నారా, ఖచ్చితంగా మాడిపోతుంది. అంటే వారికి దొరకని సంతోషం, వారికి దొరకని తృప్తి ఇంకా ఏ ఒక్కరు కూడా సాధించలేరు, ఏ ఒక్కరికి కూడా దొరకదు అనేటువంటి అతిగా ఆలోచించే వ్యక్తులు మనలో చాలా మందిని చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. మీకు దొరకలేదు అంటే మీరు తయారు చేసుకున్నటువంటి మీ యొక్క భాగ్యం, మీకు చేసుకున్నటువంటి కర్మల యొక్క రిజల్ట్, ఫలం, మీరు చేసుకునే దాన్ని బట్టి సరిసమానంగానే మీకు రిటర్న్ దొరికింది. ఎదుటి వ్యక్తి కంప్లీట్గా పొందారు అంటే ఆ ఎదుటి వ్యక్తి మీకంటే కూడా మంచి శుభప్రదమైనటువంటి పుణ్యకర్మలు చేసింది. అది ఈ జన్మలో లేదా పాస్ట్ జన్మలో. అతి శుభకరమైనటువంటి కర్మలు ఈ జన్మ పాస్ట్ జన్మ చేసి వచ్చారు కాబట్టి వాళ్ళ ప్రజెంట్ శుభప్రదంగానే ఉంది. అశుభప్రదమైనటువంటి అసంతుష్టత భావము మనకు కలిగినట్టుగా ప్రతి ఒక్కరికి కలగాలని అది రూల్ ఏం లేదు. మనం తృప్తికరంగా జీవించాలి అంటే నిత్యం ఆధ్యాత్మిక చింతనను మనం చేస్తూ ఉండాలి. స్వచింతన, ప్రభు చింతన, శుభ చింతన, ఇది నిత్యం మనం చేస్తూ ఉండాలి. ఏ వ్యక్తి అయితే ప్రభు చింతన, శుభ చింతనను చేస్తూ ఉంటారో, పరమాత్మతో గుణగానం చేస్తూ ఉంటారో, ఆనందకరమైనటువంటి అనుభవం చేస్తూ ఉంటారు. వారి యొక్క మైండ్ యొక్క పవర్, మనసు యొక్క శక్తి ధైర్య సాహసంతో నిండి ఉంటుంది. కాబట్టి ధైర్యత అనేది వారి యొక్క సంకల్పాలలో, వారి ముఖంలో సహజంగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ధైర్యత అనేటువంటి గొప్ప దైవీ గుణము మనలో ఆల్రెడీ ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించుకోవద్దు. మన యొక్క వీక్ థాట్, మన ఆలోచనలు మననే ఏం చేస్తూ ఉంటుంది, శక్తిహీనంగా. నేను ఎలా ఆలోచిస్తానో అలాగే తయారవుతాను. మీ గురించి మీరు కానివ్వండి, ఇతర వ్యక్తుల గురించి కానివ్వండి, లాస్ట్ ప్రకృతి గురించి కానివ్వండి, ఎక్కువసార్లు నా మనసు శుభం కోరుకోవాలి, శుభం ఆలోచించాలి. ఈ భూమి మీద ఎన్నో వస్తువులు ఈ రోజుల్లో దొరుకుతున్నాయి, చాలా వస్తువులు దొరుకుతున్నాయి. కొన్ని పొందడం ఈ రోజుల్లో ఎవ్వరి కోసం ఏం కష్టమేం కాదు. కష్టం లేకుండా మనం అందరం పొందగలుగుతున్నాం, సాధించగలుగుతున్నాం. అది కష్టమైన పనియే కాదు. కానీ సహజమైన రీతిలో మనం కొన్నిటిని పొందగలుగుతాము. అది ఇంటర్నల్ హ్యాపీనెస్ యొక్క ఫైలెన్స్. నా యొక్క మనస్సు నిత్యం సంతోషం యొక్క గుణగానం చేస్తూ ఉండాలి. అసంతుష్టత, అభద్రతా భావం కొందరిలో వచ్చేస్తూ ఉంది. దానికి గల కారణం రాంగ్ పర్సన్తో సహవాసం. ఏ మనుషులు అయితే రాంగ్ పర్సన్తో అతిగా సహవాసం చేస్తారో, ఆ వీక్గా ఆలోచించే మనుషులు, వీక్గా లైఫ్ని స్పెండ్ చేస్తున్నటువంటి మనుషులు, వారికి పొందలేని ఆనందం, వారికి దొరకని తృప్తే ఏ ఒక్కరికి కూడా దొరకదు, లేదా దొరకకూడదు అనేటువంటి నెగిటివ్ ట్రైనింగ్స్ పక్క వారికి ఇస్తూ ఉంటారు. అది చాలా రాంగ్స్ టైప్ అండి. అది గుడ్ లైఫ్ స్టైల్ ఏ రకంగా ఎవరి కోసం కూడా కాదు. మనం ప్రతి ఒక్కరికి
మెంటల్గా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, రిలాక్స్గా ఉండేలాగానే మనం వారితో మాట్లాడతాం. వారికి మీరు బలం పెంచండి, ధైర్యం పెంచండి. పని ప్రారంభించేటువంటి ముందే వారికి ఒక పాజిటివ్ థాట్ని ఇవ్వడం నేర్చుకుందాం. మీ ఇంటి నుండి ఎవరైనా వ్యక్తి బయటకు వెళ్తున్నాడు, వారికి గుడ్ విషెస్ చెప్పండి, ధైర్యం చెప్పండి. ఓకే, గుడ్ విషెస్ ఇస్తూ ధైర్యం చెప్తూ ఆ వ్యక్తిని మీరు ఇంటి నుండి బయటకు సాగనంపితే వారు రిలాక్స్గా బయటకు వెళ్తూ ఉంటారు. ఇది చాలా మంచి అలవాటండి. అలా బయలుదేరే ముందు వారికి ఒక గుడ్ విషెస్తో, ఒక మంచి థాట్తో పంపించేటువంటి వారు. అలా మంచి ఆలోచనలతో వారి డే స్టార్ట్ చేసినప్పుడు రిటర్న్ ఇంటికి వచ్చేసరికి ఆ మంచి థాట్, ఆ మంచి వర్డ్ వారిలో ధైర్యాన్ని కలిగించేది. ధైర్యాన్ని మనం ఎప్పుడు కూడా గొప్ప వ్యక్తి అనేటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్లో, గుణవంతులుగా, ప్రతిభాశాలిగా ఉన్నాను అనేటువంటి అనుభవం మాత్రమే ఇప్పటి నుండి చేద్దామా? మనకిప్పుడు కూడా ఆదర్శంగా ఉండేటువంటి వారి శక్తి స్వరూపాన్ని మాత్రమే మనం అనేకసార్లు గుర్తు తెచ్చుకోవాలి. అనేకసార్లు ఎలాంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకోవాలి అంటే, వారు చేసినటువంటి సేవలు కానివ్వండి, వారు సాధించినటువంటి విజయాలు మాత్రమే మనం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. నేడు సమాజంలో ఒక వ్యక్తి లైఫ్లో సక్సెస్ అయ్యాడు, అది ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, అది బిజినెస్లో కానివ్వండి, పొలిటీషియన్లో కానివ్వండి, గృహస్థ జీవితంలో కానివ్వండి, క్రీడా రంగంలో కానివ్వండి, ఆ వ్యక్తి ఈరోజు ఆ స్టేజ్కి వచ్చాడు, నంబర్ 1 స్థాయిలో ఉన్నాడు అంటే అది ఊరికే రాలేదు. ఆ స్టేజ్కి, ఆ గమ్యానికి, ఆ వ్యక్తి ఆ స్టేజ్కి, ఆ గమ్యానికి రావడానికి తనకు తెలియకుండానే ఎన్నోసార్లు ఎదురు దెబ్బలు తిన్నాడు. ఆ వ్యక్తి కూడా తాగాయి. అలా ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా, ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా, ఆ వ్యక్తి మాత్రం తను అనుకునేటువంటి గమ్యం, తను పొందాలనుకునేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అక్కడ మాత్రమే దృష్టి పెట్టాడు. మీ యొక్క లైఫ్ హ్యాపీగా ఉండాలి. ఎండ్ ఆఫ్ మై లైఫ్ ఎలా ఉండాలని కోరుకోవాలి? ఎలా ఉండాలని కోరుకోవాలి? ఏదో ఒక రోజు ఎప్పుడైతే నేను ఆత్మ భగవంతుని యొక్క సన్ముఖంలో చేరుకుంటానో, సుఖప్రదంగా, ఆనందప్రదంగా ఈశ్వరుడి యొక్క సన్ముఖంలో చేరుకోవాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యాన్ని తీసుకుందామా? జీవిత కాలంలో నేను నా శరీరము ద్వారా ఎలాంటి కర్మలు చేస్తానో ఆ కర్మల యొక్క ఫలితాన్ని నా వెంట భగవంతుని యొక్క సన్ముఖంలో వెళ్ళే రోజు కేవలం అంటే కేవలం నా చేతిలో ఫలితాన్ని మాత్రమే తీసుకొని వెళ్ళగలము. మనలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి సహజమైనటువంటి మాట, ఈశ్వరుడి దగ్గర నుండి ఈ భూమి మీదకి వచ్చిన రోజు ఒంటరి చేతులతో వచ్చాం, రిటర్న్ వెళ్ళే రోజు కూడా ఒంటరి చేతులతోనే మనం చేరుకుంటాం. నా యొక్క లైఫ్ యొక్క ఎండ్, పుణ్యం యొక్క సంపద, శ్రేష్ఠ కర్మల యొక్క సంపదను నేను రిటర్న్ తీసుకువెళ్ళాలి. అదే లక్ష్యాన్ని మనం తీసుకుందామా? అలాంటి మంచి లక్షణాలు తీసుకునేటువంటి వ్యక్తి ఇప్పటి వరకు తను తయారు చేసుకున్నటువంటి పుణ్య కర్మల యొక్క పవర్ తనలో శక్తిని పెంచుతూ ఉంటుంది. వీక్ ఎవరు అవుతారో తెలుసా మీకు? పాప కర్మల వృద్ధి అతిగా చేసే వ్యక్తి వారికి తెలియకుండానే మైండ్ను వీక్ చేస్తూ ఉంటుంది. ధైర్యంతో ఉండేటువంటి వ్యక్తుల సహవాసం అది చాలా శుభకరమైనది. ఓకే, మిమ్మల్ని కానివ్వండి లేదా మీ పరివారం వారిని కానివ్వండి, లూజ్గా చేసేవారు, వీక్గా చేసేటువంటి వారితో ప్రేమగా మీరు దూరం అవ్వండి. వీక్ చేసే మైండ్ ఎలా ఉంటుందంటే వారికి ముందే చెప్తూ ఉంటారు,
నువ్వు చేస్తున్నావు కదా, నీకు రాదు, మీరు స్కూల్కి వెళ్తున్నారు కదా, మీకంటే కూడా ఎక్కువగా చదువుకున్న వారు ఉంటారు, వారు పాస్ అవుతారు, మీరు ఫెయిల్ అవుతారు. అలాంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు వ్యక్తుల యొక్క సహవాసం మనలో ఉండేటువంటి ధైర్యాన్ని తగ్గిస్తూ ఉంటుంది. అలా ధైర్యాన్ని తగ్గించుకునేటువంటి ఆలోచనలు మనం ఏ రకంగా రానివ్వకూడదో, ఉత్సాహభరితమైనటువంటి జీవితంలో మాత్రమే జీవించాలి. బ్రహ్మకుమారిస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయం అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ. ఈ ఆధ్యాత్మిక సంస్థలో వస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులు సమర్పణ రూపంలో ఉండేటువంటి వారు కూడా, లేదా వస్తున్నటువంటి విద్యార్థులు కూడా ఇదే విషయాన్ని ఆచరిస్తూ ఉన్నాము. ఇతరులలో కూడా అలాంటి మాటలు మాత్రమే మేము వారికి వినిపిస్తాము. మీరు పనిని ఆరంభించే ముందు, ప్రతి పని మీరు లేసారి రోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక మంచి గుడ్ థాట్తో డే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి మైండ్ అనేది ఒక కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, ఇది ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ మీరు నిద్ర లేవగానే మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది చాలా స్పీడ్గా పనిచేస్తూ ఉంటుంది. నిద్ర లేవగానే 1 to 10 minutes మీరు ఎలాంటి ఆలోచనలతో డే స్టార్ట్ చేస్తారు, దాని ప్రభావం డే అంతా ఉంటుంది. కాబట్టి రేపు ఉదయాన్నే నిద్ర లేవగానే శుభప్రదమైనటువంటి గొప్ప ఆలోచనలతో డే స్టార్ట్ చేయండి. అప్పుడు ఈ రోజంతా ఏం జరిగినా మీకు మంచి జరుగుతూ ఉంటుంది. గుడ్. దొరికే ప్రతి ఒక్క వ్యక్తి ఈ రోజంతా మీరు ఎవరితో మాట్లాడినా, ఎవరితో కలిసినా ఉత్సాహభరితమైనటువంటి మాటలు మాత్రమే మీరు అడగండి, మీరు తెలుసుకోండి. ఇలా ఒక మంచి అలవాటు మన ప్రతి ఒక్కరికి వచ్చినప్పుడు, ఏ ధైర్యం అయితే మనలో ఉందో, ఏ ఉత్సాహం మనలో ఉందో, అదే ధైర్యం, అదే ఉత్సాహం ఎదుటి ఆత్మ కూడా మనం పంచగలుగుతాం. సాత్వికమైన శుభమైన చింతనతో మనసుని శక్తివంతంగా ఎలా మార్చుకోవాలి, ధైర్యంగా మనం ఉంటూ ఉత్సాహభరితమైన జీవితంలో ఎలా జీవించాలి అనే అంశం గురించి ఇప్పటివరకు మనం చర్చించుకున్నాము. చాలా చాలా గొప్ప విషయాల గురించి చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో మనం కలుద్దామా? అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.